మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడుతుంటే వారిలో ముఖ్యంగా ఈ 5 లక్షణాలు కనబడతాయి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనిషికి ఎదుటి మనిషిపై ఎప్పుడైనా ఇష్టం కలగవచ్చు. దాన్ని ఎవరు కూడా గుర్తించలేరు. కొంతమంది దాన్ని బయటికి చెప్పుకోగలరు. మరికొంతమంది అయితే అలానే రహస్యంగా వాళ్ళలోనే దాచేసుకుంటారు. మనస్తత్వ శాస్త్రం ప్రకారం వ్యక్తుల ప్రవర్తన వారి శరీర భాషను బట్టి ఎదుటి వారిని ఇష్టపడుతున్నారో లేదో అంచనా వేయవచ్చు. ఎవరైనా మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారో లేదో తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా వాళ్ళలో ఈ లక్షణాలైతే కనిపిస్తాయి. జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా మిమ్మల్ని తరచుగా చూడడం, మిమ్మల్ని గమనించడం చేస్తూ ఉంటే వారు మీపై ఇష్టాన్ని కలిగి ఉన్నారని, మీ వైపు ఆకర్షితులయ్యారని అర్థం. మిమ్మల్ని చూసిన వెంటనే మీరు గమనించకముందే చూపు తిప్పుకోవడం, పదే పదే మిమ్మల్నే చూడడం ఇలాంటి వారు ఇష్టపడుతున్నారు అని చెప్పే ముఖ్యమైన సంకేతాలు. అలానే మీతో మాట్లాడడానికి సిగ్గుపడుతున్నారని కూడా అర్థం చేసుకోవాలి. ఇక మీతో సంభాషణ ప్రారంభించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అని తెలుసుకోండి. ఎవరైనా మీపై ఇష్టాన్ని కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవడం కోసం వారి బాడీ లాంగ్వేజ్‌ని కూడా ఒక్కసారి గమనించండి. మీకే తెలుస్తుంది. వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వడం, మీతో మాట్లాడుతున్నప్పుడు కాస్త వినమ్రంగా వంగి మాట్లాడడం వంటివి ఇలాంటివన్నీ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు విపరీతంగా మిమ్మల్ని గౌరవిస్తున్నారు అని, ఇష్టపడుతున్నారని అర్థం. ఇక ఎవరైతే మీతో అతిగా మాట్లాడుతున్నా, మీ చుట్టూ తిరుగుతున్నా వాళ్ళు చాలా ఆందోళనగా కనిపిస్తారు. మీకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. మీ కంటికి కనిపించేలాగా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ లక్షణాలు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారని చెప్పే ముఖ్యమైనవి. మీతో మాట్లాడేందుకు అవకాశాలు వెతుక్కుంటూ ఉంటారు. అవసరం లేకపోయినా సరే వచ్చి మాట కలుపుతూ ఉంటారు. ఎక్కువ శ్రద్ధను మీపై చూపిస్తారు. మిమ్మల్ని ఆకట్టుకోవడానికి ఏదైనా పిచ్చి పిచ్చి జోకులు వేస్తూనే ఉంటారు. మీతో సంభాషణ ప్రారంభించడానికి లేదా కొనసాగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వారికి మీపై ఎక్కువ ఇష్టం ఉందని సూచించేవే. మీరు ఇతరులలో అతిగా మాట్లాడినా, చనువుగా ప్రవర్తించినా వారు చాలా అసూయ పడతారు. మీపై కోప్పడతారు కూడా. మీరు వేరే వ్యక్తులను వారి ఎదుట అభినందించినా కూడా అస్సలు భరించలేరు. తట్టుకోలేరు. ఎంతో బాధపడుతూ, కుమిలిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా మీపై ఇష్టమున్న వారికి కనిపించే ముఖ్యమైన సంకేతాలు. ఈ లక్షణాలు ఎవరిలో అయితే కనిపిస్తాయో వాళ్ళు మిమ్మల్ని పిచ్చి పిచ్చిగా ఇష్టపడుతున్నారని అర్థం. గమనించి వాళ్ళు ఎవరో, అసలు వాళ్ళు ఎందుకు మీపై అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో గుర్తుంచుకోండి. ఇలా ఎవరైతే మీపై మంచిగా ప్రేమని చూపుతున్నారో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ అస్సలు వదులుకోవద్దు. అర్థమైంది కదా? మీకు అవసరం, అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నారో, అవకాశం వచ్చినప్పుడు కూడా అలానే ఉండడమే కదా నిజమైన వ్యక్తిత్వం అంటే. నరం లేని నాలుకను, అమితమైన కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టేవాళ్ళే గొప్పవాళ్ళు. ఓపికగా ఉండడం ఎంత ముఖ్యమో కొన్నిసార్లు తొందరపాటు కూడా అంతే ముఖ్యమని నువ్వు గుర్తుంచుకో. ఎప్పుడూ అయినా ఒక్కటి గుర్తుంచుకో, ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో. ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వాళ్ళందరూ నీతో పాటే చివరిదాకా నడవలేకపోవచ్చు. కాబట్టి ఒంటరిగా ఉన్నావు అంటే నీకు ఎలాంటి బాధ ఉండదు. అలా కాకుండా ఒకరి మీదే ఆధారపడి వాళ్ళు లేకుండా నువ్వు లేవు అని అనుకుంటున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు ఇలా ఒంటరిగా బాధపడతావో ఇక ఆ క్షణం ఎవరైతే నువ్వు బాగా నమ్మి ఆధారపడిన వాళ్ళు దూరం అయిపోతే ఆ బాధ మాటల్లో చెప్పలేనిది. నువ్వు అసలు ఆ బాధని కూడా తట్టుకోలేవని గుర్తుంచుకో. నీతో జీవితాంతం కలిసి ఉండాలి అని అనుకునేవాళ్ళు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే నిన్ను వదిలేసి వెళ్ళిపోవాలి అనుకునేవాళ్ళు నిన్ను బాధపెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. జాగ్రత్తగా గుర్తుంచుకో. పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమ్యానికి ఆటంకాలు అవుతాయి. ఎదుటి వారికి పిరికితనం నూరిపోస్తే మీరు కూడా పిరికివాళ్లే కదా అవుతారు. గుర్తుంచుకోండి.
ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని చెడు ఆకర్షించినంత త్వరగా మంచి అనేది ఆకర్షించలేదు. ఎంత విచిత్రమో కదా! ఆలోచించి చూడండి. అందరూ కూడా ఎవరైనా సరే మంచి చెప్తే అంత త్వరగా నమ్మరు. అదే చెడు చెప్పి చూడు, అబద్ధం చెప్పి చూడు వెంటనే నమ్మేస్తారు. అలాంటి సమాజంలో మనమిప్పుడు బ్రతుకుతున్నాం. ఎంత విచిత్రమో కదా! చెడుకి అసలు ఎంత ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. మంచికి అసలు ఉండే కొద్దీ రోజులే లేకుండా పోతున్నాయి. అయినా సరే మనం మంచిగా ఉన్నట్లయితే ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మంచే చేస్తాడు. బరువులు మోయాలి అనుకుంటే భుజాలు బలంగా ఉండాలి. మనసులోని బాధని మోయాలి అంటే గుండె బలంగా ఉండాలి. అప్పుడే కదా నువ్వు ఎంత బరువునైనా, భారాన్నైనా సరే నువ్వు మోయగలవు. మీ జీవితంలో ఏది జరిగినా సరే అది కర్మానుసారమే జరుగుతుంది. మన కర్మకు ఇంకొకరిని నిందించడం అది మీ అవివేకం, మూర్ఖత్వం అవుతుంది. గుర్తుంచుకోండి. కొందరు ఉంటారు జీవితంలో ఏం జరిగినా సరే వాళ్ళ మీద తప్పు పెట్టుకోకుండా, వాళ్ళు అలా చెప్పడం వల్ల జరిగింది, వీళ్ళు ఇలా చెప్పడం వల్ల జరిగింది, పక్కింటి వాళ్ళు చెప్పారనో, ఎదురింటి వాళ్ళు చెప్పారనో, లేదంటే ఎవరైనా బంధం చెప్పారనో, బంధుత్వం చెప్పేదనో వాళ్ళ మీదే నెడుతూ ఉంటారనమాట. ఆలోచించండి. అసలు వాళ్ళు చెప్తే అంత మూర్ఖంగా మీరు ఎందుకు చేయాలి? మీరే ఆలోచించండి. ఇది ఎవరి జీవితం? మీదా? లేక వాళ్ళదా? ఎప్పుడైతే మీరు ఇతరులు చెప్పిందే విని అదే గుడ్డిగా నమ్మేసి దాని మీద వెళ్లారు అంటే ఏదో ఒక రోజు మీరు మునిగిపోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఎదుటివారు ఏం చెప్పినా సరే మౌనంగా వినండి. తర్వాత మీరు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. అప్పుడు అది మంచి జరిగినా మీకు సంతోషం, చెడు జరిగినా ఇతరుల్ని నిందించకుండా మీరే అది ఒక మంచి గుణపాఠంగా తీసుకొని తరువాత ఏం చేయాలో, ఎలా చేయాలో తెలుసుకుంటారు. అలా కాకుండా వాళ్ళు చెప్పింది నేను చేశాను, అది అలా అయింది, వాళ్ళ వల్లే అలా జరిగింది, నీ వల్లే అలా జరిగింది అంటే అది ముమ్మాటికి నీదే తప్పు. వాళ్ళు బావిలో దూకు, నీకు మంచిగా స్నానం చేయగలవు అంటారు. వెంటనే మతిమరుపు లేకుండా, మతి ఏం లేకుండా దూకేస్తామా? చెప్పండి మీరే. అప్పుడు దూకేస్తే నిలువునా మునిగిపోయేది ఎవరు? మనమే కదా! కాబట్టి ఎవరు ఏం చెప్పినా సరే గుడ్డిగా ఎప్పుడూ నమ్మకండి. మీ మంచి కోరే వాళ్ళైనా సరే ఎవ్వరు ఏం చెప్పినా మౌనంగా వినండి. మనసులో ఉంచుకోండి. తర్వాత మీరే ఆలోచించుకోండి. మీకంటూ ఒక జీవితం ఉంది కదా! మీకంటూ సొంత ఆలోచనలు ఉన్నాయి కదా! ఎన్ని రోజులని ఒకరి మీదే మీరు ఆధారపడతారు? మనం ఒకరిని నమ్మాం కదా! వాళ్ళు ఏం చెప్పినా అది నిజమేలే అని అనుకుంటే అది మీ పొరపాటు అవుతుంది. అలా ఎప్పుడు కూడా అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే మనకి మంచి కోరేవాళ్ళు ఉంటారు. అలా అని చెడు కోరేవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళలో ఎవరు మంచివాళ్ళో, ఎవరు చెడ్డవాళ్ళో మనం అస్సలు తెలుసుకోలేం కదా! అందుకే ఎవరు ఏం చెప్పినా మౌనంగా విను. అది నువ్వు ఎంత నమ్మిన వాళ్ళైనా సరే చెప్పింది విను. గుడ్డిగా నమ్మి వెళ్ళిపోకు. ఆగి ఆలోచించు. అది చేస్తే కరెక్టా? కాదా? అని కొద్దిసేపు మాట్లాడు. అప్పుడే కదా అసలు నిజ నిజాలు ఏంటో బయటికొస్తాయి. అలా కాకుండా నేను వాళ్ళని నమ్మాను, వాళ్ళు ఏది చెప్పినా కరెక్టే అని అనుకుంటే ఎలా? ఆలోచించాలి కదా! మనకంటూ ఒక జీవితం ఉంది కదా! ఆ జీవితానికి న్యాయం జరగాలి అంటే నీకంటూ కొన్ని సొంత నిర్ణయాలు ఉండాలి. నాకు అలా వాళ్ళు చెప్పారు, వీళ్ళా చెప్పారు అంటే అది ఒక మాటేనా? ఆలోచించండి మీకే తెలుస్తుంది. ఎప్పుడు కూడా మనం ఒకరి మీద ఆధారపడకుండా ఎప్పుడైతే మన కాళ్ళ మీద మనం నిలబడి, మన సొంత నిర్ణయాలు మనం తీసుకుంటామో ఆ క్షణం నుంచి మన జీవితం చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. మీకే తెలుస్తుంది. మన జీవితం ఎంత సంతోషంగా, మనశ్శాంతిగా, అద్భుతంగా ఉందో మీకే అర్థమవుతుంది. అర్థమైంది కదా! థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.